వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని డాక్టర్ హేమలత మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై అవగాహన కల్పించారు. జూన్ 1 నుంచి 30 వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మలేరియా నియంత్రణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మనం సాధించగలం, మనం సాధించాలి అనే థీమ్తో గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతి శుక్రవారం డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హేమలత మాట్లాడుతున్నాను. మనకి మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు అని జూన్ 1 నుంచి 30వ తారీఖు వరకు కూడా మలేరియా నియంత్రించడం కోసం అవగాహన సదస్సులు కండక్ట్ చేయమని చెప్పి మనకి గవర్నమెంట్ వారు ఆదేశించారండి. స్వీకరించుకొని మనం ఈ సంవత్సరం థీమ్ మనం సాధించగలం, మనం సాధించాలి అనే థీమ్తో మనం ఏం చేయాలంటే మలేరియాని ఎలా నియంత్రించాలో అది దోమకాటు వల్ల వస్తుంది. సో మనం ఏంటంటే మన చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఉంచుకోవడము, నిల్వ నీళ్ళు లేకుండా ఉంచుకోవడము, దోమతెరలు వాడడము, అలాగే ఎక్కడెక్కడైతే ఈ టైర్లైనా లేదా ఎక్కడైనా ఏవైనా నిలవ నీరు ఉండకుండా చూసుకోవడము, ఇవి చెయ్యాలి. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే పాటించడం చేయడం వల్ల మనం అందరం ఈ రానున్న వర్షాకాలంలో ఈ దోమలను నియంత్రించుకొని మలేరియా బారిన పడకుండా ఉంటాము. ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చినా కూడా ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ వచ్చి మేము రాసిన మందుల్ని టెస్టులు చేయించుకొని ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లంగా